పెట్టుకుంటూ జాగ్రత్తగా వారి కుటుంబం కూడా శ్రమ పడుతున్నారు. మనందరం కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నాం. వారు ఎప్పుడూ శ్రేయస్సుతో, వారు చక్కని ఐశ్వర్యముతో, సమాధానముతో ఉండాలని మనం ప్రార్థించాలి. వారు ఆప్యాయత, ప్రేమ, అనురాగంతో చేస్తున్నారు. ఇక్కడ క్రిస్మస్ చేయాలని మామూలుగా ప్రార్థన జరగాలనుకున్నాం, కానీ ఇక్కడ క్రిస్మస్ చేస్తే మంచిది అని. ఎందుకంటే మీకు చాలా వరకు తెలియకపోవచ్చు, ప్రపంచంలో 850 కోట్ల మంది జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్. 195 దేశాల్లో ఈ క్రిస్మస్ జరుగుతుంది. అమెరికా, కొరియా, కొన్ని దేశాల్లో అయితే నెల రోజులు సెలవు ప్రకటిస్తారు. డిసెంబర్ 1 నుంచి 31 వరకు క్రిస్మస్ జరుగుతుంది. యేసు ప్రభువు ఏ రోజు పుట్టారనేది క్లియర్గా ఎవరికి బైబిల్లో రాయలేదు. డిసెంబర్ 25 అనేది ఒక నిర్ణయంగా జరిగింది. అయితే బాగా చలికాలంలో పుట్టారు అని మాత్రం బైబిల్లో రాస్తుంది. కాబట్టి క్రిస్మస్ ప్రపంచమంతా కుల మత భేదాలు లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరినీ ప్రేమించమని చెప్పారు. కాబట్టి అందరూ జరుపుకుంటారు. నేను బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు మా కంపెనీ ఆడిటర్లు వాళ్ళు కూడా, నేను అప్పట్లో ప్రభువులో లేను, అయినా మా ఆడిటర్ వచ్చి క్రిస్మస్ చేసుకుంటున్నారండి, ఆయన ఆచార్యులు, మీరు క్రిస్మస్ చేస్తారా అని అడిగితే, మీకు తెలీదా, క్రిస్మస్ అందరికీ పండుగ అన్నాడు ఆయన. అప్పటి నుంచి నేను ఈ క్రిస్మస్లో పాల్గొంటూ వచ్చాను. చివరికి నేనే క్రీస్తు యేసుని అంగీకరించే పరిస్థితికి వచ్చాను. అలాగే వారికి తెలియదు కనుక కొన్ని విషయాలు నేను పారిశ్రామిక రంగం, మరి సినిమా రంగం, అన్ని రంగాలు చూసి వచ్చాను. అలాగే మరి మా బావగారు రాయుడు గారు నన్ను ఆ గ్రానైట్ కంపెనీకి తీసుకెళ్ళారు. ఆయన ఎవరో కొద్దిగా ఒక మాట చెప్పాలి మీకు. వైటీ రాజా గారు ఆ అమ్మాయిని మనోరమ హోటల్స్ వారి పెద్ద అబ్బాయికి ఇచ్చారు. మా బావగారు అమ్మాయిని రెండో అబ్బాయికి ఇచ్చారు, మనోరమ హోటల్స్ విజయవాడ వారికి. ఎందుకు తెలియజేస్తున్నానంటే, అందరితోటి, పెద్దవారితో, గొప్పవారితో, అందరితోటి చుట్టరికాలు, స్నేహాలు అన్నీ ఉన్నప్పటికీ మా బావ అంటాడు, పెద్దవాళ్ళ దగ్గర కూడా, మా బావ యేసుప్రభువుని నమ్ముకున్నాడు అంటాడు. కాబట్టి యేసుప్రభువు అందరికీ ప్రభువు అన్న విషయం చాలామందికి తెలియదండి. యేసుప్రభుని ప్రభువుగా నియమించింది ఎవరంటే సృష్టికర్త. భూమి ఆకాశం చేసిన దేవుడు ఆయన్ని ప్రభువుగా నియమించారన్నమాట. అలాగే 22వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రిస్మస్ చేస్తూ ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ అంతా కూడా క్రిస్మస్ కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి, మీరందరూ చాలా ఘనంగా చేయాలి ఈ పండుగనని చాలా డబ్బును కూడా ఆయన కేటాయించారు. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా నేను నియమించబడ్డాను ఈ యొక్క క్రైస్తవ సంఘాల్లో. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవటం కేవలం సుజాతమ్మ గారి యొక్క వారి యొక్క ఆదరణ. అంటే మేము చేసుకుంటా ఉన్నాం, మరి ఆవిడ చేసుకోమన్నారు కదండి. ఒత్తిలేంటి అంటే ఏం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ప్రసన్నమణి గారు పాపం చాలా శ్రమపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రసన్నమణి గారు కూడా
మరి వారి భర్త గారు వారందరూ చాలా పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు అక్కడేమో 23వ తారీఖుని పెట్టమన్నారు. సరే, సుజాతమ్మ గారు తెలుసా బిల్డింగ్ కడుతున్నట్టు? ఓకే. అలాగే రాజమండ్రిలో ఇంచుమించు 2.5 కోట్ల రూపాయల స్థలం మనకి చేసుకోండి ప్రార్థన అని అపార్ట్మెంట్ వారు మనకి ఇచ్చారు. రాజమండ్రి ఆశ్చర్యమే, కత్తోపాడు ఆలయం పూర్తయిపోయింది. 21 రాత్రి అక్కడ దొరుకుతుంది. వేల్పూర్లో యేసు సేవా కేంద్రం వెనకాల ఇంకా ఎక్స్టెన్షన్ మందిర నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. మనకు దేవుని ఆశీర్వాదం కావాలి కనుక. అలాగే మరి ఇంకా సహోదరు ఎవరు వచ్చారు, వారికి కూడా అమ్మా పరిమి వెంకన్న గారు ఇదివరకు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. వారి సతీమణి కూడా వచ్చారు. వారు ఇదివరకు క్రిస్మస్ జరిగినప్పుడు కూడా వచ్చారు. చాలా సంతోషం. మామూలుగా మేము పిలవటం ప్రారంభిస్తే ప్రాంగణాలు సరిపోవండి. మా సంఘమే 300 కుటుంబాలు ఉన్నారు. కొద్దిగా పిలుచుకున్నాం. చూద్దాం, రాబోయే దినాల్లో మరి తణుకులో కూడా దేవుడు మనకి స్థలము మందిరం అనుగ్రహిస్తే ఇంకా ఘనంగా మనం ఈ పండుగ జరుపుకుందాం. మనం అందరం కూడా మొట్టమొదటిగా సుజాతమ్మ గారి కుటుంబం, మరి పరిమి వెంకన్న గారి కుటుంబం గురించి చిన్న ప్రార్థన ఒకటి చేద్దాం. ప్రేమగల తండ్రి, ఆయన మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారి యొక్క గృహంలో ఎవరికో కానీ దొరకని అవకాశం మాకు దొరికింది. అది కూడా మీ కృప. వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క సంస్థలు, వారి సంస్థని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్య, సంతోష, సమాధానములు వారికి దయచేయండి. అలాగే నాయన సహోదరులు వెంకన్న బాబు గారు, శ్రీమతి గారు, వారి కుటుంబాన్ని కూడా దీవించండి. రాబోయే దినాల్లో ఆయన్ని కూడా బలమైన సాధనంగా మీరు వాడుకోండి. ఈ యొక్క క్రిస్మస్ ఆశీర్వాదాలు పాల్గొన్న వారికి, వింటున్న వారికి అందరికీ దయచేయాలని క్రీస్తు యేసు నామములో ప్రత్యేకంగా ప్రసన్నమణి గారి కుటుంబాన్ని దీవించి ఆరోగ్యం ఇచ్చి వారు నిర్మిస్తున్న భవనం కూడా పూర్తవటానికి కూడా సహాయం చేయమని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె కొవ్వొత్తులు వెలిగించుకుందాం. రెండు బిట్లు ఉండాలి వీళ్ళకి. చూసావా, వెలిగించుట తెలియాలి. ఒకవేళ కొవ్వొత్తులు మీ చెయ్యి ఏదైనా కాలితే ఆరిపేసి పక్కన పెట్టేయండి. చెయ్యి కాలుతున్నా కూడా పట్టుకోక్కర్లేదు. ఈ కొవ్వొత్తులన్నీ కూడా గోడ మీద కానీ మీ పక్కన కానీ పడేయద్దు. అన్నీ పోగు చేసి ఒక తొట్టులో వేస్తారు ప్రసన్నమణి గారు. మీరు ఎక్కడ కొవ్వొత్తి గోడల మీద, ఆయన గోడల దగ్గర నుంచి ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కడా కూడా పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ మనం క్రిస్మస్ జరుపుకోవాలంటే ఇవాళ గోడ మీద పెట్టకూడదు. చాలా శ్రద్ధగా ఉంటారు. సుజాతమ్మ గారు చాలా పరిశుభ్రంగా ఉంటారు. మనం ఆ స్థలాన్ని ఎలా ఉందో అలా చెప్పి వెళ్ళాలి. అర్థమవుతుంది మీకు అందరికీ? కొవ్వొత్తులో అర్థం తెలియజేస్తున్నాను. చూసారా, ఒకే కొవ్వొత్తు అందరినీ వెలిగిస్తుంది. ఒక కొవ్వొత్తు నుంచి 1,00,000 కొవ్వొత్తులు వెలగవచ్చు. అయితే కొవ్వొత్తుకి మూలం ఇక్కడ వెలిగించబడింది. అలాగే దేవుడు వెలుగు
దేవుడు ఈ లోకానికి వచ్చి అందరినీ వెలిగించాడు. అంతేకాదు ఇంకొక అర్థం ఏంటంటే, నేను పొందిన వెలుగు ఇంకొకరికి అందించాలి. నేను ఒక్కడనే వెలుగులో ఉండకూడదు, అందరూ వెలుగులో ఉండాలి. అదే క్రిస్మస్ అర్థం. నేను వెలిగింపబడ్డాను, ఇంకొకరికి నా వెలుగుని పంచుతున్నాను. ఇంకొక అర్థం ఏంటంటే, ఈ కొవ్వొత్తు వెలిగిస్తూ కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతూ ఉన్నా కూడా వెలిగివ్వటం మానదు. అలాగే ప్రభు మనందరి కొరకు బలయ్యి మన కొరకు ఆయన సంపూర్ణంగా బలయ్యి, బేబీ గారు ఇటే చూడండి. కాబట్టి బేబీ గారు అంటే ఏలుపూరు బేబీ గారు. కాబట్టి ఈ చీకట్లో కూడా ఆయన కనపడతారా అంటే చివరిదాకా ఉన్నవారు కూడా కనపడుతున్నారు. జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ వెలుగు కరిగిపోతున్న వెలుగు అయితే యేసుప్రభు అందరి కొరకు బలి అయి ఆయన అందరికీ విమోచన కలుగజేశాడు. ఓకే, రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల బోయులారా. రక్షకుండు దయించినాడు, రారె గొల్ల బోయులారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూసినాడు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమం బపుడు. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. పశువుల తొట్టిలోన బట్టతోడ చుట్టబడిన. పశువుల తొట్టిలోన బట్టతోడ
చుట్టబడిన శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెలిపే రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించే కడుపు క్రీస్తు అందరికీ తెలిసినాడు రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. Happy Happy Christmas. క్రీస్తునాడు పుట్టను మన కొరకు పుట్టను క్రీస్తు రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభు. ఆర్పేసి ఒక పక్కన పోగు పెట్టండి. కొవ్వొత్తులు ఎక్కడ గోడల మీద కానీ అవసరమైతే ఒకరు పోగు చేయండి. చాలా చోట్ల నాకు చాలా తక్కువ మాట్లాడతాడని పేరు, చాలా క్లుప్తంగా మాట్లాడతాం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా అయితే అసలు ప్రభువులోకి రాకముందు మాట్లాడటం కూడా తెలియదు నాకు, ఎవరితోటి మాట్లాడేవాడిని కాదు. కారులో రావటం దిగటం వెళ్ళిపోవటం. ప్రభువులోకి వచ్చాక మాట్లాడక తప్పక మాట్లాడతాను, కానీ అవసరం లేని మాటలు ఉండవు. జాగ్రత్తగా మొట్టమొదట యేసు క్రీస్తు అనే పదానికి అర్థం తెలియాలి. మనం ఏదన్నా చెయ్యాలి చూడాలి అనుకుంటే ఏదో గుడ్డివాడిలాగా చేయకూడదు. మనము రుచి చూసి తెలుసుకోవాలి. తెలియకుండా ఎవరికి చెప్పకూడదు, అనుసరించకూడదు, తెలుసుకుని చెప్పాలి. పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలి. కాబట్టి నేను పరిశీలనగా తెలుసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు అనే ఈ యొక్క దైవ కుమారుడు దేవుడి చేత పంపబడ్డాడు అని నేను గ్రహించాను. ఏ విధంగా అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షణ ఇవ్వటానికి దేవుని చేత అభిషేకం పొంది దేవుని చేత పంపబడ్డాడు. ఇప్పుడు దేవుని చేత కొంచెం పక్క కూర్చో, దేవుని చేత పంపబడ్డాడు అంటే అర్థం ఏంటంటే, మనం ఒక రాయబారిని పంపినప్పుడు ఎవరి దగ్గరికైనా ఆ రాయబారం సరిగ్గా లేనప్పుడు మనకు చెడ్డ పేరు వస్తుంది. ఏదో పని మీద సుజాతమ్మ గారు ఎవరినో పంపించారు ఎక్కడికి, ఆ పని చక్కగా చేసుకొస్తే ఆవిడికి పేరు వస్తుంది. ఆ వెళ్ళిన వాడు పని చెడగొడితే ఆ చెడ్డ పేరు ఆవిడకి వస్తుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మనం రాయబారిగా ఒకరిని పంపినప్పుడు వాళ్ళు సఫలం చేసుకుని రావాలి, విఫలం చేయకూడదు. అలాగా యేసుప్రభు ఏం చేశాడంటే, దేవుడు పంపించినటువంటి పనిని చక్కగా నెరవేర్చి, చక్కగా బోధించి, సిలువేయబడి తిరిగి లేచి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే చక్కగా చేశాడు పని, చక్కగా చేశాడు అన్నమాట. అంటే దేవుడికి అవమానం రాకుండా చేశాడు.
వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, పాపం చేయలేదు, మోసం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు. చాలా చక్కని జీవితాన్ని ఆయన అనుభవించారు. మద్రాసు నుంచి ఒక ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి, ఇదివరకు మనకు రాష్ట్రపతిగా ఉన్నారు అనాది కాలంలో, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన బంధువు ఈయన, ఇప్పుడు ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఆయన సేవకుడుగా ఉండి ఆయన కూడా చనిపోయారు అనుకోండి. ఆయన రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు ఏదో కలవరంగా ఉంది. ఆయన చాలా పుస్తకాలు చదువుతారు రాధాకృష్ణ గారు. ఈ మామయ్య ఏదో అవుతాడు, నా హృదయం చాలా కలవరంగా ఉంది అంటే, ఒక పుస్తకం ఏదైనా ఇవ్వండి మామయ్య అంటే, లోపల నుంచి రాధాకృష్ణ గారు తెచ్చిచ్చిన పుస్తకము బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం. బైబిల్ ఇచ్చాడు. ఇదేంటి ఇది ఇస్తున్నారేంటి? చదువు అన్నారు. చదువు అన్నారు. ఆయన వచ్చి ఆ గ్రంథం చదివారు. చదివి 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 చివరికి ఆయన పాస్టర్ గారు అయిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మానసిక ప్రశాంతతనిచ్చే గ్రంథం ఇది, విశ్రాంతినిచ్చే గ్రంథం ఇది, పరిశుద్ధతనిచ్చే గ్రంథం ఇది. కాబట్టి మనిషికి విశ్రాంతి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలామందికి యేసుప్రభు వచ్చేదాకా కారణం అర్థం కాలేదు. 3 అక్షరాలు: పాపము. చెప్పండి. పాపం చేసేవారికి విశ్రాంతి ఎప్పుడూ ఉండదు. పాపములో శాంతి లేదు. పాపములో కలవరం. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడికి భయం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా భయం ఉండదు. ఒక నీతిగా ఉండే వ్యక్తిని నిన్ను పోలీసులు రమ్మంటున్నారంటే ధైర్యంగా వెళ్తాడు. ఒక తప్పు చేసిన వ్యక్తి భయపడుతూ వెళ్తాడు అక్కడికి. నీతిమంతుడు ప్రపంచంలో ఎక్కడికైనా ధైర్యంగానే వెళ్తాడు. దేవుని స్తోత్రం. నీతి చాలా గొప్పది. నీతి చాలా గొప్పది. కాబట్టి ఈయన పేరేంటంటే నీతిమంతుడు. నీతిమంతుడుగా నిరూపించబడ్డాడు. ఎందుకంటే ఈయన యలమత్తి నారాయణరావు గారు ఒకసారి, ఐటీ రాజా గారు నేను కూడా పాల్గొన్నాం కొన్ని ఫంక్షన్లో. నారాయణరావు గారు నేను కూడా పాల్గొన్నాం. ఈ నారాయణరావు గారు యేసుప్రభు గురించి 2 మాటలు చెప్తానని మైక్ తీసుకుని ఆయన అన్నాడు, నాకు యేసుప్రభు దగ్గర నచ్చిన 2 లక్షణాలు నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. అదేంటంటే 1 ప్రేమ, 2 క్షమ. దేవుని స్తోత్రం. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. ఎవరిని క్షమిస్తాడు? చెంప మీద కొట్టినోళ్ళు కూడా, తిట్టినోళ్ళని, దూషించినోడిని, పిల్లల చేకు కొట్టినోళ్ళని, తిట్టినోళ్ళని, దూషించినోళ్ళని క్షమిస్తాడు కదా. శత్రువుని క్షమిస్తాడు, విమర్శించేవారిని క్షమిస్తాడు, ద్వేషించేవారిని క్షమిస్తాడు, హింసించేవారిని క్షమిస్తాడు. కాబట్టి ఆయన అన్నారు, ఈ 2 లక్షణాలు నాకు చాలా ఇష్టం అని ఆయన అనేక మంది మధ్యన చెప్పారు. ఆ పిల్లలు అలరచేయను. కాబట్టి ఈ యొక్క లక్షణాలు, దాని పేరేంటంటే గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలు చాలా ముఖ్యం మనకి. ఈ గుణలక్షణాలే కీర్తి ప్రతిష్టలకు మనల్ని నడిపిస్తాయి. కాబట్టి ఈయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆయన హృదయాన్ని మార్చుకో అని చెప్పేవాడు. ఈ రోజున మతాలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. యేసుప్రభు స్పష్టంగా చెప్పేది ఏంటంటే హృదయాన్ని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? హృదయాన్ని మార్చుకోవాలి. మనిషి, మీరు ఆలోచించండి,
వస్త్రాలు ఎంతో టైం పట్టదు. మీరందరూ తెల్ల బట్టలు కట్టుకురండి అంటే రేపు తెల్ల బట్టలు కట్టుకొస్తారు. మీరందరూ నల్ల బట్టలు కట్టుకురండి అంటే నల్ల బట్టలు కట్టుకొస్తారు. మీరందరూ మంచివారిగా మారండి అంటే సంవత్సరాలు టైం పట్టేస్తుంది కదా. కాబట్టి యేసు ప్రభు బైబిల్లో ప్రకటించింది ఏంటంటే మారు మనసు పొందాలి. అర్థమైందా? ఈ మొన్న జిఆర్ స్వామి ఈ శివశక్తి మీటింగ్లోకి వచ్చాడు. ఆయన ఆ శివశక్తి వారు ఎప్పుడు కూడా యేసు ప్రభుల్ని క్రైస్తవుల్ని కూడా ఎక్కువగా దూషిస్తూ ఉంటాడు. అతను కరుణాకర్ అని అతను దూషిస్తూ ఉంటే జిఆర్ గారిని పిలిచారు. అదంతా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. జిఆర్ గారు వచ్చి ఆ కరుణాకర్ ఇక్కడ కూర్చున్నాడు. నేను తర్వాత ఆ వేల జనంతో మాట్లాడతాను, ముందు నీతో మాట్లాడతాను అన్నాడు. ఏంటండి అన్నాడు. ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకో, ఆయన మాటలు చెప్తున్నాను, జిఆర్ గారి మాటలు. మీ అమ్మ మంచిది, మీ అమ్మ మంచిది అని చెప్పు. మా అమ్మ మంచిది అని చెప్పు. వాళ్ళమ్మ చెడ్డదన్నామంటే దేవుడు నాలుగు కోసేస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం. మా అమ్మ మంచిదని చెప్పు, కానీ మీ అమ్మ ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి మీరు ఎవరిని విమర్శించకండి. భారతదేశం సర్వమత రాజ్యాంగం. గాంధీ గారు అన్నారు భిన్నత్వంలో ఏకత్వం. మనందరం మతాలు ఏమైనా ఏది ఏమైనా తేడా వస్తే ప్రపంచంలో అందరూ కూడా ఇది తప్పు అంటే తప్పనే చెప్తారు, ఏ మతమైనప్పుడు కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఒకసారి అంటే సందర్భాన్ని బట్టి నాగేశ్వరరావు గారు నేను చాలాసేపు కూర్చున్నాం. అక్కినేని నాగేశ్వరరావు నేను ఫంక్షన్లో సినిమా రంగంలో ఉన్నప్పుడు ఇంకా ఎవరు రాలేదు, మేము ఇద్దరమే కూర్చున్నాం. అప్పటికి రామారావు గారు చనిపోయారు. చాలా సరదాగా మాట్లాడతాడు నాగేశ్వరరావు, చాలా సరదాగా మాట్లాడతాడు. ఏంటి చెప్పు అంటున్నాడు. రామారావు గారు మీరు స్నేహంగా ఉంటారా, విరోధంగా ఉంటారా అని అడిగాను. మీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, మీరు ఎప్పుడు స్నేహితులేనా అని నాగేశ్వరరావు అడిగితే, భలే ప్రశ్నించావయ్యా, మాది భిన్నత్వంలో ఏకత్వం అన్నాడు. హల్లెలూయా. మా ఇద్దరు అభిప్రాయాలు వేరు, కానీ తెర మీద నిలబడ్డం అంటే ఆయన కృష్ణుడు, నేను అర్జునుడే అన్నాడు గట్టిగా. కాబట్టి ఇదంతా కూడా హృదయానికి సంబంధించింది, చూసే చూపును బట్టి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు మంచివారు చెడ్డవారు అనుకోడు, మంచివారు చెడ్డవారు అనుకోడు. ఆయన చూపు చూస్తూ మంచివారిని చెడ్డవారిని ఒకే చూపుతో చూస్తూ ఏమంటాడంటే, వీళ్ళు మంచివాళ్లే, వాళ్ళు చెడ్డవారు కాదు, కానీ వారు చెడ్డవారుగా మారారు, వారిని నేను మంచివారుగా మార్చడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి చెడ్డవారు మంచివారు ఎవరు? అందరూ మంచివారే, అందరూ మంచివారే కదా. ఎవరు చెడ్డవారు? పుట్టినప్పుడు అందరూ మంచివారే, తర్వాత పరిసరాలు, ప్రభావాలు, రకరకాల వ్యసనాలు, కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది చెడ్డవారుగా మారుతాడు. కాబట్టి అసలైన సందేశం ఏంటంటే, పాపములో ఉన్నవారిని పాపము నుంచి విడిపించటానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. అందుచేత ఆయన పాపుల రక్షకుడు అని పేరు. ఈరోజు 2 మాటలు మనం చదువుకుని తొందరగా, నేను ఎక్కువ సమయం మాట్లాడాలని ముందే చెప్పాను కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం. నేను చదువుతారమ్మా, బైబిల్ ఇమ్మంటారా మీకు? లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు 51వ పేజీ, కొత్త నిబంధన. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి
రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా వాక్యం చూపించు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సాధారణంగా మందలు కడుతూ ఉంటారు పొలాల్లో గొర్రెల కాపర్లు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అంటే పంటలు అయిపోయిన తర్వాత పొలాల్లో గొర్రెల మందలను తీసుకుని వెళ్తూ ఉంటారు ఇప్పటికి కూడా మనకి. అప్పుడు ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులు మందలు కాసుకుంటున్నారు. రాత్రి వేళ ఈ మందలు కాసుకుంటున్నప్పుడు ప్రభువు దూత, జాగ్రత్తగా వినండి, దేవుని దూత అంటే బైబిల్ విశ్లేషణ ప్రకారం మూడవ ఆకాశంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరికి కనిపించడు. పైన ఒక ఆకాశం, మధ్య ఒక ఆకాశం, పైన ఒక ఆకాశం. బైబిల్ ప్రకారం ఆ చివరి ఆకాశంలో దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే, ఒక ఆయన చెప్పాడు, సూర్యుడిని చేసింది దేవుడే, మనం సూర్యుడిని చూడలేం. సూర్యుడిని చేసిన దేవుడట కోటి సూర్యుల కాంతితో ఉంటాడంట. హల్లెలూయా. ఆ దేవుడిని మనం చూడలేమట, కాలిపోతాం. కాబట్టి ఆ దేవుని దగ్గర కింద ఒక ప్రభావ స్వరూపం ఉంటుంది. డైరెక్ట్గా దేవుడి దగ్గర కూడా దూతలు ఉంటారు. ఆ ప్రభావం దగ్గర దూతలు నిలబడి ఉంటారు. ఈ దూతలు ఎలా ఉంటారంటే బైబిల్ ప్రకారం 8 అడుగుల ఎత్తు ఉంటారు. 8 అడుగుల ఎత్తు ఉండి 6 రెక్కలు ఉంటాయి వాళ్ళకి. 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటారట దూతలు. అర్థమైందండి? ఈ దూతలు ఎంతమంది ఉంటారట? కోట్ల కొలదిగా ఉంటారంట దూతలు. ఆ దూతల్లో ఒక ప్రధానమైన దూత గబ్రియేలు, మిఖాయేలు, ఇలాగ దూతల పేర్లు ఉన్నాయి. ఆ దూత ఏం చేశాడంటే, దేవుని దూతను దేవుడు అన్నాడంట, భూలోకానికి వెళ్ళి నా కుమారుడు పుట్టాడని నువ్వు ప్రకటించు అన్నాడంట. హల్లెలూయా. అంటే దైవ కుమారుడు యేసుక్రీస్తు అని దేవుడు ప్రకటించమని చెప్పాడు. కాబట్టి దూత వచ్చి నిలిచెను. ఎప్పుడు? రాత్రి వేళ. పైగా అప్పుడు లైట్లు, కరెంట్లు ఏమీ లేవు. ఇది 2000 సంవత్సరాల కిందట మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. ఏమీ లేవు అప్పుడు. వాళ్ళ గొర్రెలు కాసుకుంటుంటే ఆ దూత వచ్చేటప్పటికి ఆ ప్రాంతం అంతా వెలుగుతో నిండిపోయిందన్నమాట. గొప్ప వెలుగు అన్నమాట. అర్థమైందా? అలాగే ఇంకొక మాట ఏమో తెలుసా? దేవుడు వెలుగు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఏమో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నవారు వెలుగులోనే ఉండాలి. అంటే అర్థమైందా? చీకటి అంటే పాపము, వెలుగు అంటే పరిశుద్ధత. యేసు ప్రభు నమ్ముకున్నవారు చాలామంది పాపంలోనే ఉంటున్నారు. చాలామంది పాస్టర్లు, విశ్వాసులు పాపాన్ని విడిచిపెట్టలేదు చాలామంది. అందుచేత యేసు ప్రభు అంటే ఎవరికి చాలామందికి అర్థం అవ్వలేదు. పాపోయ్ ఏళ్ళ పాపోయ్ కదా, భయంకరమైనటువంటి వారు కూడా ఉన్నారు. వారు ప్రభువు నమ్ముకున్నామని చెప్తారే కానీ వారు ప్రభువు నమ్మిన వారు కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, పాపం చేసేవాడు చీకట్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నవాడికి వెలుగులో ఉన్న దేవుడికి ఏ విధమైన సంబంధము లేదు. దేవుని స్తోత్రం. వెలుగులో ఉన్న దేవుడికి చీకట్లో ఉన్నవాడికి సంబంధం లేదు. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? కాబట్టి పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి దేవుని దూత వచ్చేటప్పటికి గొప్ప వెలుగు ప్రకాశించింది.
దూత వెలుగు ప్రకాశిస్తే వాళ్ళందరూ భయపడిపోయారు. టప 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 శబ్దం వస్తుంది. భయపడిపోతే భయపడకండి మొదటి మాట, దూత చెప్పిన మొదటి మాట, ప్రజలందరికీ కలగబో. చెప్పండి, క్రైస్తవులు అన్నాడా? ఎక్కడైనా క్రైస్తవులు అన్నాడా? నేను అన్ని గ్రంథాలు అన్ని మతాలు చదివి ప్రభు దగ్గరికి వచ్చాను. మా అమ్మమ్మ గారు ఏర్పేళ్ళలో మలయాళ స్వాముల గారి దగ్గర 14 సంవత్సరాలు సంస్కృతం నేర్చుకుని వచ్చింది. వాళ్ళందరూ మా ఊర్లో గీత పురాణాలు బోధించేవారు. నేను కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు అందరికీ గీత బోధించేవాడిని. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యేసుప్రభు చెప్పేది, దూత చెప్పేది క్రైస్తవులారా కాదు, ప్రజలందరికీ. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కళ్ళకే దేవుడా? దేవుడు అందరికీ దేవుడే. దేవుడు కుమారుడు ఒక్కడికే ప్రభువా? దేవుని కుమారుడు ప్రభు అందరికీ ప్రభు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ప్రజలందరికీ కలగపోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగపోవు మహాసంతోష సువార్త మీకు అందరికీ తెలియచేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. సంతోష సువార్త, సంతోష సువార్త, మహదానందము కలిగించే సువార్త. ఏంట సువార్త? అంబరానికి అంటే సంబరాలతో సాగాల, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటే సంబరాలతో చాటాల, అంబరానికి అంటే సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. శుభవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలో నశించే, జనులను ప్రేమించే, ఇలలో నశించే, జనులను ప్రేమించే, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని,
1990లో నవంబర్లో పి సుశీల నేను పాట పాడాం రికార్డింగ్లో, వాణిజ్యరం సుశీల నేను క్యాసెట్ పాడాం. నేనే రాశాను పాట కూడా. ఆ దినము బహు సంతోషకరమని, అంటే దేవుడి మీద, ఆ దేవుడి మీద రాశాను. అప్పటికి నేను ప్రభులో లేను. రాస్తే సుశీల అంతే, పి సుశీల మూర్తి గారు అంతా బాగా రాశారు, కానీ నీ దినవా నా దినవా అని దినవాన్ని రాసేవేంటి, దినమని రాసేవేంటి, ఆ రోజుని రాస్తే బాగుండేమో. అయితే నేను సలహా ఇస్తున్నాను, తర్వాత మీ ఇష్టం అంత. నాకు కొంచెం అప్పట్లో అంటే బాగా పెద్ద స్థాయిలో ఉన్నాను కదా, మీరు ఏమనుకోకంటే అన్నా. ఏమనుకోనాను, నేను ఎదురేస్తే పాడండాను, పాడింది ఏం చేస్తుంది, దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడికి తెలిసేమో ఈ దినము వస్తుంది, దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి, ఇలాంటి సంఘటనలన్నీ కూడా. పైగా ఇద్దరు ముగ్గురు అన్నారు, ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, భారతదేశానికే పెద్ద గాయని, ఆవిడతో అలా మాట్లాడతారు. ఆవిడ ఎంత పెద్ద గాయని అయినా ఎదుటివారిని కించపరచకూడదు అన్నాను నేను, దేవుని స్తోత్రం. ఆవిడ చివరికి నన్ను మెచ్చుకుని, మూర్తి గారు నాతో ఫోటో దిగుతారా అని అడిగి ఫోటో దిగి మరీ పంపించింది నన్ను, దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఆ రోజుల్లో దేవుడికి తెలుసు అనుకుంటాను. ఇక్కడ సువర్తమానము జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ లోకంలో సువార్తలు ఉన్నాయి. ఇందాక ఆ ఇంజనీర్ గారు, మన సంఘంలో ఇంజనీర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి హ్యాపీ న్యూస్ సార్ అన్నాడు. ఏంటన్నా, మీరు ప్రార్థన చేస్తే అయిపోయింది. ఏమైందన్న, మా కోళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, హైదరాబాద్లో అపాయింట్మెంట్ అన్నాడు, దేవుని స్తోత్రం. మరి మా అబ్బాయి సోమవారం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, అదే అయిపోతలే అన్నాను. ఇప్పుడు ఈ లోకంలో మంచి వార్తలు, వివాహము, లేదా ఏదో కలిసి వచ్చింది, చంటి పెట్టి పుట్టాడు, ఏదో ఇల్లు కట్టుకున్నాం, ఇవన్నీ సువార్తలన్నీ కూడా లోకంలో వచ్చిన వార్తలు. మర్చిపోకండి, లోకంలో ఉన్న వార్తలు. కానీ ఇది పరలోకం నుంచి, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వార్త, దేవుని స్తోత్రం. చూసారా, మనుషుల వార్తలు వేరు, దేవుని వార్త వేరు. చూసారా, దేవుడు మనుషులకు పంపించిన వార్త ఇది. ఎంత గొప్ప వార్త ఇది. దేవుడు అలా వార్తలు పంపడు, ఎంతో ప్రాముఖ్యమైన వార్త పంపాడు. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 4 మాటలు చెప్పి ముగించేస్తాను. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఏంటి రక్షకుడు? యేసు ప్రభువే చెప్పారు. రక్షణ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎంత గొప్పవారైనా ఒకరోజు చనిపోతారు, ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ ఉండరు కదా. ఎవరు ఉంటారు? ఒక రోజున అందరూ వెళ్ళిపోతారు. అయితే చనిపోయిన తర్వాత మనకు 2 లోకాలు ఉన్నాయి, 2 లోకాలు. ఒకటి దేవుని లోకం, 2 దేవుని చేత శపించబడిన పాతాళం అనే నరకం కదండి. కాబట్టి పాతాళానికి పోవటానికి గల కారణం ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళటానికి గల కారణం ఏంటి? పాతాళానికి పోవటానికి గల కారణం పాపం, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి గల కారణం పాపం లేకపోవటం. 2. హల్లెలూయా. ఈ లోకంలో 2 జాతులు ఉన్నాయి, పాపములో ఉన్నవారు, పాపములో లేనివారు. అంతే, వేరే ఏమీ లేదు. మరి పాపములో ఉన్నవారి గతి ఏంటి? నరకానికి వెళ్ళవలసిందేనా? ఇంకా లోతుగా చెప్పాల్సి వస్తే, ఒక తల్లిదండ్రులకి 2 అబ్బాయిలు ఉన్నారు. పెద్దవాడు చాలా మంచివాడు, రెండోవాడు అల్లరిగా ఉంటాడు. మీరు వెళ్ళి ఆ తల్లిదండ్రులను అడగండి, నీకు ఎవరి మీద ప్రేమ అంటే, మా పెద్దోడు పర్లేదు కానీ మా చిన్నోడు గురించి బెంగెట్టుకున్నాం అంటారు వాళ్ళు, దేవుని స్తోత్రం. చూసారా, కడుపు, ఆ చిన్నపిల్లోడు కూడావే అస్తమానం. చివరికి పెద్దోడు కోపం కూడా వస్తుంది. ఏంటమ్మా అస్తమానం ఆడు కూడా మాట్లాడకపోతే ఏం చేయను రా, మీ నాన్న నేను కొంతకాలానికి ఉండవు, నువ్వు బాగానే ఉన్నావు, సంపాదించుకుంటున్నావు, వాడు ఏమైపోతాడో. ఎంత బెంగ. దేవుడికి కూడా బాగున్న వాళ్ళ గురించి బెంగ ఉండదండి,
పాపంలో ఉన్న వారి గురించి బెంగ ఆయనకి. దేవుని స్తోత్రం. అదండి నిజమైన దేవుడు. నిజమైన దేవుడికి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళని చూసే బాధ. అందుకే దేవుడు కోరి పంపించాడు పరలోకం నుంచి, ఇంకా పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళకుండా వాళ్ళని రక్షించడానికి నేను నా కుమారుణ్ణి పంపాను, ఈరోజు పుట్టాడు అని శుభవార్త ప్రకటించాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. అసలు క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటారు, కొంతమంది కిస్మిస్ అంటారు. క్రైస్ట్ ఆ ఇంగ్లీష్ కూడా రాదు కదా, వాళ్ళు చదువు ఉండదు, జ్ఞానం ఉండదు, ఏదో మాట్లాడుతుంటారు కదా. ఈ సాయిబాబా ఆశ్రమం వాళ్ళు కంటిన్యూగా 5-6 సంవత్సరాలు నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళు కూడా క్రిస్మస్ చేస్తారండి. సాయిబాబా గారు అన్నీ చేయాలంటాడు ఆయన. ఆయన క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేసేవాడు పుట్టపర్తిలో. కాబట్టి ఆయన పిల్లలందరూ క్రిస్మస్ చేస్తారు, ఏదో ఒక రోజు పెట్టుకుంటారు. నన్ను పిలిచారు అన్నమాట. చాలా సంవత్సరాలు నేను వెళ్ళాను అక్కడ. అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు, కానీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఒకరోజు నేను దాంట్లో ఆయన ఉన్నాడు, అకౌంటెంట్, ఆంధ్ర షుగర్స్లో చేసేవారు, పేరు గుర్తులేదు. ఆయన అన్నాడు, ఏమండి మీరు ఏమనుకోకండి. ఏమండి అన్న, ఇంతకుముందు ఎవరో వచ్చారండి, అసలు ఒక్క మాట అర్థమయ్యేది కాదు, మీరు వచ్చాక అసలు ప్రభు అంటే ఏంటో తెలిసిందన్నాడు. దేవుని స్తోత్రం. మనం కొంచెం జ్ఞానము, దైవజ్ఞానం జాగ్రత్తగా మాట్లాడుతుంది, ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది కూడా దేవుడు కృప అనుకోండి. అదేం మన గొప్పతనం ఏం కాదు, కానీ దేవుడు గొంతుగా ఒప్పితే ఏముందండి, ఏమీ లేదు. కాబట్టి క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. చెప్పండి, క్రీస్తు ఆరాధన. అది క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టాడని కాదు. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే రక్షకుడు పుట్టాడు, ఆయన పేరు క్రీస్తు, అదే యేసు క్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? దేవుని చేత అభిషేకం పొందినవాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఎక్కడికి చెప్పండి? పాపములో ఉన్నవారిని విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. చూసారండి, అర్థమైందా? ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగాడు, ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే, ఆయనకి చాలా ఆస్తిపరుడే, మడత మంచం వేసుకుని దొడ్లో కూర్చుని విన్నాడంట. నాకు కౌరింపాడు, ఆయన రమ్మనండి ఒకసారి. వెళ్ళాను. చాలా బాగా చెప్తున్నారు కానీ మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, ఏంటి అర్థం అని అడిగాడు. ఇందుకే కాకేసారు అన్నాను. అందుకే అన్నాడు, హల్లెలూయా అంటే దేవునికి మహిమ అని అర్థం అండి. అలాగా అన్నాడు. కాబట్టి సరేనండి, మీకు అర్థమైంది కదా. అర్థమైంది, మరి వెళ్తానండి. ఎక్కడికి వెళ్తావు అన్నాడు. యా అన్నాను, భోజనం చేసి వెళ్ళాలి. అయ్యో, దేవుని స్తోత్రం. కాబట్టి ఏంటంటే అర్థం అవ్వాలండి ఎవరికైనా. అర్థం కాకపోతే అంత అయోమయంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెంకయ్యనాయుడు గారు బాగా మాట్లాడతాడు, ఆయన కూడా నాకు ఇదివరకు స్నేహమే. అర్థం కాకపోతే అపార్థాలు ఎక్కువైపోతాయి. ఆయన ప్రతి ప్రాస మాట్లాడుతూ ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు. కాబట్టి అర్థం కాలేదనుకోండి ఏమవుద్ది చెప్పాలి. మీరు కంగారుగా మాట్లాడితే ఏం అర్థం కాకపోతే ఏమవుద్ది? నన్ను ఏదో తిడతారు అనుకుంటారు కదండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి దగ్గరికి మా మామయ్య వచ్చి కుక్కను కొనాను నన్ను కేకేసి, ఏంట్రా కుక్కను కొనాను అంటాడు. కుక్క కాదు మా కుక్కర అంటాను. కుక్కరా? మాట స్పష్టత లేకపోతే చాలా ప్రమాదం అండి. చాలా స్పష్టంగా మాట్లాడాలి, హాయిగా అర్థం కావాలి. అది కూడా వరమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సినిమా రంగంలో ఒక మాట చెప్పాను, ఎవరేమనుకున్నా. నాగేశ్వరరావు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఎంతమంది యాక్టర్లు రానివ్వండి, ప్రపంచంలో ఎన్ని వేల మంది యాక్టర్లు రానివ్వండి, రామారావు గారు, నాగేశ్వరరావు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్టర్ కాదని చెప్పేసాను. దేవుని స్తోత్రం. వారికి ఉన్న అందము, వారికి ఉన్న ఆయనకున్న రూపం ఎవరికి ఉందండి? ఎవరికే లేదు. ఇది సత్యం. కాబట్టి ఏంటంటే అది కూడా ఒక
రూపము ఎవరిచ్చిన వరం అంటారు? దేవుడే. సుజాతమ్మ గారికి ఐశ్వర్యం ఎవరిచ్చారు మరి? కదా, హాయిగా గంభీరంగా దర్జాగా కూర్చున్నారు. ఎవరిచ్చారు ఆవిడికి? దేవుడే కదా. మాట్లాడే వరం, పాటలు పాడే వరం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇచ్చినవి అన్నీ ఎవరు? దేవుడే. హలో చెప్పండి. కాబట్టి ఏం చేయాలి మనము? దేవుణ్ణి స్తుతించాలి. అంటే మనకు ఏ వరం ఇచ్చినా ఎవరిని స్తుతించాలి? అందుకే గర్వపడకూడదు. చెప్పండి, గర్వపడకూడదు. కాబట్టి ఈ పాపములో ఉన్న వారిని రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అంటే అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, పాపం నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఈ రక్తం చిందించబడకుండా పాపం పోదని వేదాల్లో రాశాడు. రక్తం చిందించబడకుండా తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. కాబట్టి ఆ రక్తం ఎవరిదై ఉండాలి? దేవుడిదై ఉండాలి. చిన్న మాట చెప్తాను. ఆ హాస్పిటల్లో ఒక భయంకరమైన పేషెంట్ ఉన్నాడు. మీరందరికీ ఒక సలహా, అంటే ఇక్కడ చాలామంది వింటూ ఉంటారు అనేక దేశాల్లో ఉన్న మాటలు. రక్తం తొందరపడి ఎక్కించుకోకండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరైనా బ్లడ్ ఎక్కించాలన్నప్పుడు తొందరపడి, మొన్న ఎక్కడో జరిగింది సంఘటన, పిల్లలకి రక్తం ఎక్కించారండి. ఆ పిల్లలకి అందరికీ హెచ్ఐవి వచ్చేసిందండి. జాగ్రత్త, హెచ్ఐవి రక్తంలో ఉందట. భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. వైద్యం చేయించుకునేటప్పుడు జాగ్రత్త, ఇంజక్షన్ చేయించుకునేటప్పుడు జాగ్రత్త, ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్త చాలా అవసరం. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి రక్తం కావాలి. ఒక రోగంతో ఉన్న వ్యక్తికి రక్తం కావాలి. రోగంతో ఉన్న వ్యక్తి రక్తం సరిపోద్దండి? సరిపోద్దా? ఒకసారి అర్జెంటుగా ఎవరికి బ్లడ్ కావాలంటే వెళ్ళాను, బి పాజిటివ్. నేను వెళ్ళాను. మొత్తం టెస్టులన్నీ చేశారు. అంత టెస్ట్ చేసిన తర్వాత రక్తం ఎక్కించారు కదండి. అంటే రోగంలో ఉన్న వ్యక్తికి కూడా ఏ రక్తం కావాలి? రోగము లేని రక్తం కావాలి కదా. అలాగే ఈ లోకంలో పాపము లేని రక్తం ఏది లేదు కనుక తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగ అని వేదంలో చెప్పినట్టు ఆ రక్తం దేవుడిదై ఉండాలి. మరి దేవుడికి రక్తం ఎలా ఉంటుంది? దేవుడు ఆత్మ. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. మా మామగారు ఒక ఆవిడ వేల్పూర్లో మేడ కట్టింది ఒక 40 ఏళ్ల కిందట. మేడ మీద పేరు పెట్టింది పరమాత్ముని దయా అంది. ఏంటి మా అమ్మ ఇదన్నా అంటే, ఆ పరమాత్ముడు దయతో కట్టాను రా మేడ అంది కదండి. పరమాత్మ అంటే సుపీరియర్, సూపర్ స్పిరిట్. మనందరికీ ఆత్మలు ఉన్నాయి, కానీ మన ఆత్మలందరికీ ఆత్మను పంపినవాడు సూపర్ స్పిరిట్, గాడ్. దట్ ఈజ్ మెంట్ బై గాడ్. దేవుని స్తోత్రం. ఆయనే దేవుడు. దేవుడు అంటే ఆత్మ, పరమాత్మ. అర్థమైంది మీకు? కాబట్టి రక్తం ఎలా వస్తుంది దేవుడికి? అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఆత్మను పంపించి మరియ గర్భంలో మనుష్యాకారములో పుట్టి, పాపము లేనివాడుగా పుట్టి, పాపము లేనివాడుగా పెరిగి, రక్తం చిందించి, ఆ రక్తం ద్వారా మానవుల పాపం కడగటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని మతాలు కూడా మనకెందుకండి కదండి. ఒకవేళ మీరు రక్తం ఎక్కించుకున్నప్పుడు ఎవరు రక్తం అని అడిగితే ఏమో ఎవరిచ్చారో మీకు అవసరం లేదది కదండి. ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఈ ట్యాబ్లెట్ ఎవరు కనిపెట్టారు? ఆ గొడవలన్నీ మనకెందుకండి? ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఎవరు? ఇవన్నీ ఏమి ఉండవండి. కాబట్టి అక్కడ ఆరోగ్యమే ముఖ్యం, ట్రీట్మెంట్ ముఖ్యం, స్వస్థత ముఖ్యం. అలాగే మానవ జాతిని, పాపంలో ఉన్న వారిని రక్షించటానికి యేసుని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఇది సత్యం, ఇది పరమ సత్యం. కాబట్టి ఈయన ప్రభు అయిన క్రీస్తు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదరు అన్నాడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు.
ఒక పశువుల పాకలో పొత్తికొట్టెలతో తొట్టిలో చుట్టబడి ఉన్న శిశువు, కానీ ఆ ప్రాంతం అంతా చాలా వెలుగ్గా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అసలు ఆ శిశువు పశువుల పాకలో ఉండటం ఏంటి? దేవుడు అనబడిన వాడు ఏ రాజవంశంలోనే ఎక్కడో పుట్టాలి కదా అంటే, దానికి బైబిల్ ఏమర్థం చెప్తుందో తెలుసా? రాజుగారి ఇంట్లో పుడితే చూస్తాన కుదరదు, జమీందారు గారి ఇంట్లో పుడితే చూస్తాన కుదరదు, ఒక మాదిరి ధనవంతుడి ఇంట్లో పుట్టినా చూస్తాన కుదరదు, పేదవాడింట్లో పుట్టినా చూస్తాన కుదరదు. ఎవరిల్లు లేకుండా పశువుల పాకలో ఉన్నాడు కనుక ఎవరైనా వెళ్ళొచ్చట ఆయన దగ్గరికి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చూసారా, అతి దీనుడుగా దేవుడు అక్కడ పుట్టమని చెప్పాడు. కాబట్టి వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి వాళ్ళందరూ వెళ్తుండగానే మొత్తం పైనుంచి దూతలందరూ దిగొచ్చేసారు. దూతలందరూ కూడా దిగొచ్చేసారు. వచ్చేసి ఏమని పాడుతున్నారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక, భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి అందరూ వచ్చి ఆయన దర్శించారు, ఆయన చూశారు, ఆ శిశువుని చూశారు. ఆ శిశువుని చూస్తే బహు సుందరుడు, ఆ ప్రాంతం అంతా వెలుగుతో నిండి ఉంది. ఆయన శిశువుగా పుట్టాడు. దేవుడు ఒక శిశువుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది మీకు చెప్పాను. పాపము నుండి నరకము నుండి విడిపించటానికి. తర్వాత ఆయన ఎదిగాడు. ఎదిగిన తర్వాత వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎందుకంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో చెప్పాను. ఆత్మ ఎవరిది చెప్పాలి? దేవుడిది. ఆత్మ ఎవరిది? దేవుడిది. అర్థమైందా? శరీరం ఎవరిది? మట్టి. ఆత్మ దేవుడిది. మనదేముంది? ఏమి లేదు. ఆత్మ దేవుడిది. కాబట్టి దేవుడు ఎప్పుడు పిలిస్తే ఆత్మ అప్పుడు వెళ్ళిపోద్ది, మనతో చెప్పాల్సిన అవసరము లేదు. అలాగే తల్లి గర్భంలోకి ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆశ్చర్యం ఏంటంటే, డాక్టర్ గారిని అడిగాను, ఆయనే అన్నాడు ఎవరికి తెలియదు. ఇంతకీ ఆ తల్లి గర్భంలో శిశువులోకి ఆత్మ ఎప్పుడు వచ్చిందో తల్లికి కూడా తెలియదంట. హల్లెలూయా. అంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆత్మ వచ్చింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ బైబిల్ చెప్తుంది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆత్మ శరీరంలో ఉన్నంత కాలం ఈ ఆత్మ ఎవరిది చెప్పాలి? దేవుడిది. దేవుడు ఆత్మ ఉన్న నువ్వు ముగింతున్నాను ఎలా ఉండాలి? దేవాలయంలాగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్నవారు ఎలా ఉండాలి అంటే శరీరం ద్వారా ఆత్మని కాపాడుకోవాలి. శరీరం ద్వారా ఆత్మను కాపాడుకోవాలంటే ఏం చేయకూడదు చెప్పాలి? పాపం చేయకూడదు. పాపం చేస్తే ఫైనల్గా ఆత్మని నరకములు వేసి అగ్నిగుండములు వేసి యుగ యుగాలు కాలుస్తాడు, దేవుడు శిక్ష విధిస్తాడు. కాబట్టి ఈ ఆత్మ నరకం నుంచి తప్పించబడటానికే మనము రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొంది ఆ రక్తం ద్వారా కడగబడి మన పాపాన్ని కడిగేసుకుని మనం దేవుడి రాజ్యానికి వెళ్ళడం కోసం దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. కానీ మరే కార్యక్రమాల కోసం పంపలేదు.
మరి చెప్పకపోతే తెలియదు కనుక తెలిసిన వారు అందరికీ తెలియని వారికి సువార్త ప్రకటించమని చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము ఇక్కడ క్రిస్మస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన సుజాతమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే పాల్గొన్న వెంకన్నబాబు గారు, భార్య గారిని, వారిని ఎంతో సహకరించిన ప్రసన్నమణి గారు, వారి కుటుంబాన్ని, ఇక్కడ సహకరించిన సంఘాన్ని, పిల్లల్ని దీవించి ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు వారి అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె రేపు పగలు 9:30 ఉపవాస ప్రార్థన మన మందిరంలో, వేల్పూర్ మందిరంలో, సువార్తరాణి గారు ఉపవాస ప్రార్థన వేల్పూర్ మందిరంలో 9:30కి. రేపు రాత్రి సువార్తరాజు ఇంటికాడ సువార్త. మంచిదండి. అందరూ కూడా కాస్త శుభ్రంగా పాటించి జాగ్రత్త కలిగి అల్పాహారం తీసుకుని వెళ్తాం.